హాయ్ అండి. ఒక్కసారైతే స్వీట్ కార్న్‌తో ఇలా స్నాక్స్ ట్రై చేసి చూడండి. మనము పిల్లలకి ఎప్పుడైనా ఉడకబెట్టి ఇస్తూ ఉంటాము లేదా కాల్చి ఇస్తాము. అలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా. దీనికోసం అయితే కొంచెం లేతగా ఉన్న స్వీట్ కార్న్స్ ఒక 2 తీసుకున్నాను నేను. ఇవన్నీ నీట్‌గా గింజలన్నీ ఒలిచేసుకొని ఒక ప్లేట్‌లో వేసేసుకోవాలి. దీంట్లో చెత్త అది స్వీట్ కార్న్‌లో ఉండే బూరుంటుంది కదా! అదంతా ఏమీ లేకుండా క్లీన్ చేసేసుకొని మంచిగా చెరిగి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన్‌కు మొత్తం స్ప్రెడ్ చేసుకొని వేడైనాక మనం ఒలిచి క్లీన్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలన్నీ ప్యాన్‌లో వేసేసుకొని మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనకి స్వీట్ కార్న్ ఎంత బాగా ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇంకా ఎక్కువ టేస్ట్ రావడం కోసమని నేనైతే ఇలా మసాలా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. రాళ్ళ ఉప్పు కొంచెము, టేస్ట్‌కి సరిపడినంత కారము, 5, 6 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర వేసేసి ఒక ప్లేట్‌లో కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి. ఇలా కాకుండా మిక్సీలో కూడా పట్టేసుకోవచ్చు. కానీ మరీ ముద్దగా అయిపోతే మనకి జొన్నలకి కారం అనేది పట్టదు. ఇదంతా ఒకసారి మంచిగా దంచి పక్కన పెట్టేసుకొని ఒకసారి స్వీట్ కార్న్ అయితే మూత తీసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక 5, 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత మనకైతే స్వీట్ కార్న్ 50% అయితే ఉడికిపోయినాయి చూడండి. బాగా ఫ్రై అయినాయి. స్వీట్ కార్న్ తినటం పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా హెల్త్‌కి చాలా మంచిది. అలా కాకుండా ఈవినింగ్ స్నాక్స్‌లా కానీ పెట్టడం వల్ల పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే మనము ఒకసారి బాగా కలిపేసుకొని మనం దంచి పెట్టుకున్న కారం ఉంది కదా! అదంతా వేసేసుకొని స్వీట్ కార్న్స్‌కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ కారము మనకి స్వీట్ కార్న్‌కి ఎంత బాగా పడితే అంత టేస్ట్ ఉంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఇంకొక 5-10 నిమిషాలు ఫ్రై చేసేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే మొత్తం అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. కావాలనుకుంటే పైనుంచి కొంచెం మిరియాల పొడి అలాగే కొంచెం కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. కానీ నేను ఇవేమీ వేయట్లేను. చిన్నపిల్లలకి కారం అవుతుందనేసి మామూలుగా ప్లెయిన్‌గానే చేసేస్తున్నాను చూడండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఒకసారి చేసి పెడితే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. బయట వర్షం పడుతుంటే ఇలా స్నాక్స్ చేసి పెడితే మాత్రం పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు. చూడండి మనకైతే ఇప్పుడు స్వీట్ కార్న్ మొత్తం బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టి ఒక 10, 15 నిమిషాలు అలాగే వదిలేస్తే మనకి ఇంకా బాగా బాయిల్ అయిపోతాయి. ఆ తర్వాత సర్వ్ చేసుకోవటమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.